ఈవేళ నా మనసు ఏం బాగా లేదండి. ఏం జరిగిందండి? పక్కింటి ప్రసాదం గారు పేపర్ చదువుకుంటున్నారు. ఆయన పేపర్ చదువుకుంటే మీకేమైందండి? ఆయన పేపర్ చదువుతున్నారని తెలిసి కూడా వెళ్ళి ఆయన పేపర్ అడిగి చికాకు పంచాను. ఆయన ఏమనుకుంటున్నారో ఏంటో. మీ పేపర్ మీరు అడిగితే ఆయన అనుకోవడానికి ఏముందండి? ఆఫ్టర్ ఆల్ పేపర్ కోసం కాశీకత ఇలా అడిగాడండి అని అనుకోరు. ఇప్పటి వరకు నేనంటే ఆయనకి మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఈ వెధవ పేపర్తో అది కాస్త ఇది ఎక్కడ పోవండి. ఆయనకి మీరేదో ద్రోహం చేసినట్టు ఫీల్ అయిపోతారండి. ఏంటోనండి, ప్రసాదం గారు నన్ను నమ్ముతూ పలికించేస్తాం. నాకు మనశ్శాంతి లేదండి. చూడండి, ఇలా అయిన దానికి కాని దానికి అవతల వాళ్ళు ఏమనుకుంటారో యువతల వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ ఉంటే ఇక మనం స్వప్నంగా వస్తాం. అబ్బబ్బా, మళ్ళీ ఏంటి మహాన్ బాబా? ఓసారి ఇలా వచ్చి కూర్చోండి. కూర్చునే టైం లేదు, త్వరగా చెప్పండి.